హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బిర్యానీ చేస్తున్నామని హాఫ్ కేజీ ఫ్రెష్గా ఇప్పుడే పట్టుకొచ్చుకున్న చికెన్ చూడండి. రైస్లోకి ఇది జీలకర్ర, పచ్చిమిర్చి, దాల్చిన చెక్కలు, ఆకు, లవంగాలు, కస్తూరి మెంతి, మళ్ళీ అనాస పువ్వు అండి. ఇవంతా రైస్లోకి వేస్తాను. పెట్టి 1.5 స్పూన్ కారం, మళ్ళీ ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆకు నిమ్మకాయ అండి, మళ్ళీ కస్తూరి మెంతి, కచ్చాపచ్చ మసాలా అండి, మళ్ళీ ఆనియన్స్. ఈ కచ్చాపచ్చ మసాలా యాలక్కి, లవంగం, చెక్క, మరాఠీ మొగ్గు, అనాస పువ్వు, జాకాయ అండి. దీన్ని కచ్చాపచ్చ దంచుకున్నాను. మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ అండి, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, కొంచెం పుదీనా, మళ్ళీ కలర్ అండి, ఫుడ్ కలర్. మనము మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు దమ్ చేద్దామండి చికెన్ది. హాఫ్ కేజీ చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్టు 1 టీ స్పూన్, కొంచెం పసుపు పొడి, 4 పచ్చిమిర్చి, ఉప్పు అండి, తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలే. ఇప్పుడు ధనియాల పౌడరు, మిర్చి పౌడరు, మెంతి, కస్తూరి మెంతి, ఇదంతా వేసుకొని కొంచెం నిమ్మరసం పిండుకుందామండి. నిమ్మకాయ, కొంచెం కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర 2 కట్ చేసుకోనండి. ఇప్పుడు దాన్ని బాగా కలుపుకుందాం. మసాలా అంతా పట్టేదానికి కలుపుకుందాం. ఇప్పుడు ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదండి, ఆనియన్ కొంచెం వేసాము. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మిక్స్ అయ్యాక కర్డ్ వేసుకుందామండి. 1/2 కప్ కర్డ్, కొంచెం జీలకర్ర పౌడర్ అండి, ఆనియన్ ఫ్రై చేసుకున్నాను కదండి, అది ఆయిలే వేస్తున్నాను. ఇప్పుడు ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసి దాన్ని బాగా కలుపుకున్నానండి. ఇప్పుడు ఎసరు పెట్టానండి బియ్యంకి. అంతా మసాలా వేసి వేస్తున్నాను. లవంగం, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, కస్తూరి మెంతి, కొన్ని మిరియాలు, 4-5 మిరియాలు, కొంచెం జీలకర్ర, ఇవంతా వేసి కలుపుకోవాలండి. కొంచెం ఆయిల్ వేయాలండి, కానీ అది మీకు చూపించలేదు, చేస్తాను. కొంచెం సాల్ట్ అండి, కల్లుప్పు వేసుకున్నాను. బియ్యంకి టేస్ట్గా ఉండేదానికి దానికి తగినంత కల్లుప్పు వేసాను. దీంట్లోకి ఆ ఎసరు కాకుతున్నా నీళ్ళు కూడా వేయాలండి, 2 గ్లాసులు. నేనైతే ఒక 2.5 వేసాను. చూడండి, అది మరిగేటప్పుడు ఆ నీళ్ళు వేస్తే కొంచెము ఆ చికెన్కి పట్టి కొంచెము వేడిగా ఉంటుంది. నీళ్ళైతే మరుగుతున్నాయండి. బియ్యం వేస్తున్నాము. ఒక 1/2 అవర్, 1 అవర్ నానపెట్టుకుంటే బాగా వస్తుందండి, పొడుగుగా వస్తుంది బియ్యం, అన్నము. ఒక 30% అయినా ఉడకాలండి దాంట్లోకి వేసుకునేదానికి. దీన్ని మిక్స్ చేసుకుందామండి. నీళ్ళు వేసుకున్నాం కదా, బాగా కలుపుకోవాలి.
హాఫ్ కేజీనే దమ్ చేసుకోవచ్చండి, ఎంత బాగుంటుందో. ఇప్పుడు 30% ఉడికిందండి. అన్నం తీసి దాంట్లోకి వేస్తున్నాను. మళ్ళీ డెకరేషన్ కోసము ఆనియన్, పుదీనా, కొత్తిమీర కొంచెం యాడ్ చేస్తున్నాను. మళ్ళీ కొంచెం నెయ్యి వేస్తానండి. నెయ్యి వేస్తున్నానండి కొంచెం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా బాగుంటుందండి. అన్నం అనేది 30% అనే ఉడకాలండి, అప్పుడే బాగా వస్తుంది. ఫస్ట్ లేయర్కి 30% ఉడికిందండి, వేశాను. మళ్ళీ అది ములిగే వరకు, ముక్కలు ములిగే వరకు వేయాలండి. వేసాక ఈ ఆనియన్స్, కొత్తిమీరకి. ఇప్పుడైతే అన్నం అయితే ఉడికిందండి, 90% ఉడికింది. వేశాను, ఆనియన్ వేశాను. ఇప్పుడు డెకరేషన్ కోసం అండి. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నానండి కొంచెము, ఒక 4-5 టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. మళ్ళీ గీ అండి, కొంచెము గీ వేస్తున్నాను. లాస్ట్లో ఫుడ్ కలర్ కొంచెం వేస్తున్నానండి. మళ్ళీ గీ వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర, కొంచెం కస్తూరి మెంతి అండి. ఇప్పుడు కచ్చా మసాలా అండి. ఇప్పుడు కచ్చా మసాలా వేస్తున్నానండి. దాల్చిన చెక్క, లవంగము, యాలకులు, మరాఠీ మొగ్గు, ఇవంతా కచ్చపచ్చ దంచుకుని దాంట్లోకి వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి 30% ఉడికే వరకు పెట్టుకుందామండి. 25 మినిట్స్ అవుతుందండి, దానిపైన దమ్ పెట్టుకున్నాము. నేను అన్నం మీద ఏదో ఉడికించుకున్నానో అదే కుక్కర్ పెడుతున్నాను. కొంచెం మంట ఆయిల్లో పెట్టుకొని 10 నిమిషాలు ఆయిల్లో పెట్టుకొని మంటని పెట్టుకోవాలండి. కొంచెము అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాల, పాత్రని తిప్పుతూ ఉండాలండి. ఆమెను ఇంకా సిమ్లో పెట్టుకోవాలి. లాస్ట్ ఫైనల్ అండి, చూడండి బాగా అయింది, దమ్ అయితే బాగా అయింది. పీస్ కూడా బాగా ఉడికిందండి, ముక్కలు. మీరు ఇలాగే చేసుకొని తినండి ఫ్రెండ్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి, బెల్ ఐకాన్ కొట్టండి.